అందరికీ నమస్కారం. మొన్న 'సండే ఈజ్ ఎ ఫన్ డే' ఒక వీడియోలో చివర్లో ఒక సోదరుడు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఇమిటేట్ చేస్తుంటాడు. నాకు ఆ అబ్బాయి పేరు తెలీదు. జూనియర్ పవర్ స్టార్, జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారంట. సరే, అతని తృప్తి కోసం జూనియర్ పవన్ కళ్యాణ్ అనే చెప్తాం, తప్పేం లేదు. ఒక స్టేజ్ పైన ఏదో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అంటే ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన రాజకీయ డైలాగ్ని అసలు మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు చేసిన ఒక ఈవెంట్లో మాట్లాడాడు. అధఃపాతాళానికి తొక్కేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, జగన్ చూస్తాను జగన్, అది ఇదని. అంటే ఇంకా సేమ్ పవన్ కళ్యాణ్ ఎట్లా ఊగాడో అట్లా ఊగాడు. ఆ తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాల్ చేసి, ఒరే నాయన ఎందుకురా ఇట్లా మాట్లాడతావు, సున్నితంగానే వద్దు అని చెప్పారు. తర్వాత తెలుసుకునేట్టున్నాడు, క్షమాపణ చెప్పాడు. నేను ఆ వీడియో చూపించినప్పుడు చెప్పా, సినిమాల వల్ల ఏమిరా నాయన ఉపయోగం, నువ్వు అట్లా పవన్ కళ్యాణ్ లాగా వెకిలి వేషాలు డ్యాన్సులు చేస్తే ఏమొస్తుంది నీకు, కూటికి కురాకు రాదు అని చెప్తూ ఆ వీడియోలో కూడా వీళ్ళు కూడా మంచోళ్ళే అంటే తెలుసుకున్నాడు. తెలుసుకొని క్షమాపణలు చెప్పాడు. మంచోళ్ళే, అట్లేముండరు. ఏమంటే ఈ సినిమాల ప్రభావం వల్ల అట్లా తయారవుతారు, ఏం ఉపయోగం, కూటికి కురాకు ఉండదు, ఏం ఉపయోగం, సినిమా వాళ్ళు ఏం చేస్తారు అని నేను మాట్లాడితే, పాపం ఆ తమ్ముడికి ఏమర్థమైందో ఏమో కానీ ఒక వీడియో చేశాడు. ఎమోషనల్గా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు వీడియో చేసి నేను మొత్తం చూశాను. అందులో ఒకటైతే నేను అప్రిషియేట్ చేస్తాను. మొన్న కూడా పిల్లోడిని అప్రిషియేట్ చేసినా, నేను అప్రిషియేట్ చేసింది అర్థమైందో లేదో కానీ ఎక్కడ కూడా బూతులు మాట్లాడలేదు. పాపం మరీ దారుణంగా దరిద్రంగా తిట్టే రకం కాకుండా చాలా పద్ధతిగా మాట్లాడినాడు. చాలా చాలా పద్ధతిగా మాట్లాడాడు. అప్రిషియేట్ చేస్తాను. జూనియర్ పవర్ స్టార్, నువ్వు చాలా మేలు. ఆ విషయంలో నేను నిన్ను ఒప్పుకుంటున్నాను. అండ్ నేను మాట్లాడిన విషయం ఎంతవరకు అర్థమైందో ఆ మాటలు, పాపం అతను మాట్లాడే మాటలు ఒకసారి వినండి. అండ్ ఎక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాడు కూడా ఆ పరిసరాలు ఒక్కసారి మీరు గమనించండి. తర్వాత నేను ఆ సోదరుడికి చెప్పాలనుకునేది నేను చెప్తాను. నిన్న చూస్తా ఉన్నాను ఆయన ప్రదీప్ రెడ్డి అయినా నవ్వుకుంటా వెక్కిలు నవ్వుతా ఉన్నాడు ఆయన. నవ్వుకుంటా ఏం పెడతారా మీకు ఏం పెడతారా వాళ్ళు, సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు లేకపోతే కరోనా టైం అప్పుడు ఎవరంతా ఆదుకైనది వాళ్ళు కదా ఆదుకైనది, వాళ్ళు కదా హీరోలు కదా ఆదుకైనది, మీరు ఆదుకైనారా? నేను ఒకటే చెప్తున్నా, మీరు కూడా పద్ధతిగా మాట్లాడితే నేర్చుకోండి ఇప్పటి నుంచి మీరు కూడా. ఇక అంటే తమ్ముడు ఒకటే నేను చెప్పదలుచుకుంది, మళ్ళీ చెప్తున్నాను, చాలా పద్ధతిగా మాట్లాడావు, ఎక్కడ బూతులు కానీ అట్లా ఇట్లా మాట్లాడకుండా. ఐ అప్రిషియేట్ దట్. అండ్ నేను ఏం చెప్పానో నీకేమర్థమైందో అంటే ఇంకా పాపం వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అంతే ఉంటాయండి. ఇంకా నేను అతన్ని ఏం బ్లేమ్ చేయను. ఎందుకు పరిసరాలు చూడమన్నాను అంటే, పాపం అతను ఉండేది ఒక రేకుల షెడ్డు పైన. ఆ ఫ్యాన్ కూడా ఆ మసకబారిన ఫ్యాను. అంటే అతని సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోగలం. తమ్ముడు, నువ్వు కోవిడ్ సమయంలో వాళ్ళు లేకపోతే, సినిమా యాక్టర్ లేకపోతే ఎక్కడుంటారు అని అన్నావు. ఇంకా అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. కోవిడ్ అప్పుడు నేను సహాయం చేశాను. ఇప్పుడు నేను ఎంత చేశాను, వాళ్ళు ఎంత చేశాను, పోటీ కోసం కాదు ఈ వీడియో. ఈ వీడియో చూసే వ్యూవర్స్ కూడా వాళ్లకు తోచినంత వాళ్ళు సహాయం చేశారు. 10 మందికి ప్రతి ఒక్కరు చేశారు. కోవిడ్ టైంలో సహాయం చేయడానికి సినిమా యాక్టర్లే అవ్వనవసరం లేదు. నువ్వు ఒక కోవిడ్ దగ్గరే ఆగిపోయావు. నేను ఓపెన్గా నేను చెప్తున్నాను కదా, కోవిడ్ టైంలో ప్రతి ఒక్క సినిమా యాక్టర్ హెల్ప్ చేశాడు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా వారు పేదవారికి సహాయం చేశారు. చిరంజీవి గారు కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేశారు వాళ్ళ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అండ్ మహేష్ బాబు గారు 3,000 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదవాళ్లకు సహాయం చేస్తున్నారు. లేకపోతే చాలామంది పేద పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, లేకపోతే ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలకు డొనేషన్స్ రూపంలో ప్రతి ఒక్కరు, అందరూ హీరోలు, ఇంకా వాళ్ళు వీళ్ళని కాదు, రామ్ చరణ్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ప్రభాస్, అల్లు అర్జున్, వాళ్ళు కాదు, ఎవరి స్తోమత కొద్దీ, ఎవరి సౌలభ్యం కొద్దీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. చాలా ప్రజాసేవలు చేస్తున్నారు సినిమా యాక్టర్లు.
నువ్వు ఒక కోవిడ్ ఒకటే చెప్పి ఆపేవు. చాలా విషయాల్లో వాళ్ళు సహాయం చేస్తున్నారు. వీ అప్రిషియేట్ దట్. కానీ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఒకసారి మళ్ళీ నువ్వు గుర్తు చేసుకో తమ్ముడు. ఆపదలో ఉన్న వారికి, ఆరోగ్యం బాగలేని వారికి, ఎవరూ లేని వారికి, అనాథలకి, విపత్తులో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి ఇంకొక రకంగా వాళ్ళు సహాయం చేస్తున్నారే తప్ప అన్ని అవయవాలు బాగుండి పని చేసుకుండే ఈ స్తోమత ఉండి కష్టపడే వయసు, శక్తి ఉండి వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు పని చేసుకోరా నాయనా అని చెప్తారు. నేను చెప్పింది కూడా అదే తమ్ముడు. నీకు ఎంత, నీకు 25 ఏళ్ళు ఉంటాయా వయసు? కష్టపడే వయస్సు, 4 రాళ్ళు సంపాదించుకునే వయస్సు, కష్టపడి సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వయస్సు. నీలాంటి వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. నేను అదే అన్నాను. నువ్వు ఆ వెక్కిలి వేషాలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్ లాగా చేస్తే కూటికి కురాకు రాదు, దేనికి ఉపయోగపడుతుంది అని. దేనికి ఉపయోగపడుతుంది నువ్వే చెప్పు. నేను నా తమ్ముడికి, నా సొంత తమ్ముడో మా ఇంట్లో పిల్లలో వాళ్లకు ఏం చెప్తానో నీకు అదే చెప్పి ఆ వీడియోలో. వద్దురా నాయన, సినిమా వాళ్ళని నమ్ముకోకండి. ఎందుకంటే సినిమా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఏం చేస్తారు? ఇప్పుడు యువత ఎంతోమంది ఉంటారు. అన్నా నేను నీ ఫ్యాన్ని అంటేనే తీసుకో తమ్ముడు 1,00,000 రూపాయలని ఇస్తారా? ఎవడు ఈడరా నాయన, ఎవడు ఇవ్వడు. నేను చెప్పింది కూడా అదే. ఇప్పుడు నువ్వు ఏదో ఆవేశపడి ఆ సినిమా ఫంక్షన్కి వెళ్ళి నాకు తెలియకుండానే నేను ఆవేశపడి నేను మాట్లాడాను, నేను అది ప్రీ ప్లాన్డ్ కాదని చెప్తున్నావు కదా, ఇటువంటి అనర్థాలే వస్తాయి. అంత నెత్తికెత్తుకోకండి రా. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. అయితే ఏంది? ఏం దానివల్ల ఏం ఉపయోగము? సినిమాలు చూడండి. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో తమ్ముడు, నువ్వు టికెట్కు డబ్బులు ఇవ్వకపోతే థియేటర్ లోపలికి కూడా రానిరు. ఎంత వీర ఫ్యాన్ అయినా, ఆ ఫ్యాన్ అయినా, ఈ ఫ్యాన్ అయినా, నువ్వు టికెట్కు డబ్బులు ఇవ్వకపోతే థియేటర్ లోపలికి నేను రానివ్వరు. అది పరిస్థితి. నువ్వు టికెట్ కొట్టి సినిమా చూడాలా అంటే నువ్వు కష్టపడాలా. నువ్వు కష్టపడు. పోనీ ఈ వీడియో నేను చేసినందుకైనా 10 మంది జన సైనికులకి పౌరుషం వచ్చి, పాపం రేకుల షెడ్లో ఒక చిన్న ఇంట్లో ఆ సోదరుడు ఉన్నాడు, సాయం చేయమని నీకు. నేను కూడా చూడండి, జనసేన ఇతని జీవితాన్ని నిలబెట్టింది అని చెప్పేసి నేను వీడియో చేసి నేను అప్రిషియేట్ చేస్తా. పోనీ అది కూడా వద్దులే, ఫ్రీగా ఏం తీసుకోకు. నా సలహా నీకు. ఎందుకంటే ఒకరు పెట్టిన పుట్టగోసి ఎంతోసేపు ఉండదు, దానికి విలువ కూడా ఉండదు. నువ్వు ఏదో యాక్టింగ్ చేస్తున్నావు, కావాలంటే నిన్ను పొగుడుతా. పవన్ కళ్యాణ్ కంటే నువ్వే బాగా యాక్టింగ్ చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ కంటే నువ్వే గొప్ప నటుడివి, పవన్ కళ్యాణ్ కంటే నీ డ్యాన్సే బాగుంది, నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్కి నా రిక్వెస్ట్ కూడా, పాపం ఈ జూనియర్ పవర్ స్టార్కి ఒక సినిమాలో అవకాశం ఇవ్వండి, అతని కెరియర్ని నిలబెట్టండి. ఇప్పుడు జూనియర్ పవర్ స్టార్కి సినిమాల్లో అవకాశం ఇచ్చి ఈ పిల్లోడు ఎదిగి పెద్దోడయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకో, నేనే ఫస్ట్ వీడియో చేసి అప్రిషియేట్ చేస్తా. చూడండి అబ్బా, పవన్ కళ్యాణ్ లాగా ఎగిరి గంతేసినందుకు అతని జీవితం నిలబడింది, అతని జీవితం సెటిల్ అయిందని చెప్పేసి నేనే హ్యాపీగా చెప్తా. పోనీ అట్లన్నా ఉపయోగపడతాయి నీ డ్యాన్సులు అంటే, దానికైనా నేను సంతోషపడతా. లేకపోతే ఇప్పుడు నీకేం చేసినాడు చెప్పు పవన్ కళ్యాణ్? ఆ తమ్ముడిని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు కూడా చేయరు. ఏం చెప్తారు? అరే నాయన బాగా ఉండావు, కష్టపడి పని చేసుకోరా అని చెప్తారు. నేను చెప్పింది కూడా అదే. ఆ సినిమా వాళ్ళ మాదిరి ఎగిరి గంతేస్తే ఏం ఉపయోగపడదు, కూటికి కురాకు కూడా రాదు, నువ్వు కష్టపడి పని చేసుకో. నేను అది కూడా ఎందుకు చెప్పినా, ఏం సినిమా వాళ్ళ మాదిరి నటించొద్దా లేకపోతే అనుకరించొద్దా అంటే చెయ్యి, కానీ దానివల్ల నీకే కదా అనర్థాలు. 3 రోజుల నుంచి ఆగకుండా ఫోన్లు వస్తున్నాయి, నన్ను తిడుతున్నారు, నన్ను చెడామడా తిడుతున్నారు అని చెప్పేసి నువ్వే కదా చెప్తున్నావు. ఇంకా అవన్నీ అనవసరం కదా. అండ్ ఆల్సో పాపం జనసేన వాళ్ళని కోప్పడుతున్నాడు. నాకు ఇట్లా జరుగుతుంటే జనసేన వాళ్ళు ఒక్కరు కూడా స్పందించరా? ఎందుకు మీరు రావట్లేదు, మీకు చేత కాదా, నేను పవన్ కళ్యాణ్ కోసం నిలబడతా అన్నాడు. ఏం వేరే ఏం పని ఉండదా ఎవరికైనా కానీ? ఒరే నాయన, ఉదయం లేస్తానే మన పనులు మనం చేసుకోవాలా, మన ముడ్డి మనం గడుక్కోవాలా, మన కష్టం మనం చేసుకోవాలా, మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలా. ఎవడో వస్తాడు, నీకు సహాయం చేస్తాడు, అండగా నిలబడతాడు, పీకి పందిరేస్తాడు అని నువ్వు ఆశలు పెట్టుకోవద్దు. అదే ఉద్దేశంతోనే నేను చెప్పిన. కానీ సమస్య ఏంటంటే అండి, వీళ్ళకు ఆ ఆలోచన అంటే అర్థం చేసుకునేంత ఆలోచన శక్తి ఉండదు. 25 ఏళ్ళ పిల్లోడు, రంగుల ప్రపంచం అంతా ఏదో ఉంటుంది అనుకుంటాడు. రెండోది, ఇంకా నాకు
అంటే ఇంక మళ్ళా నవ్వాను అనుకోండి, చూడండి వెకిలిగా నవ్వుతున్నారు అంటారు. ఇంక నవ్వక ఏం చేయాలిరా? కాదురా తమ్ముడు. ఈరోజు డిసైడ్ అయినా నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. రాజకీయాల్లో ఈ రోజు నుంచి నేను ఉంటాను. ఏం చేస్తావు రాజకీయాల్లోకి వచ్చి? అసలు రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయం ద్వారా ఏం చేస్తావు? వాట్ ఈస్ ద పర్పస్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? జీవితం పాఠాలు నేర్పిస్తుంది. నువ్వు ప్రయోజకుడివై తమ్ముడు, నీకు సినిమాల్లో 4 ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియో తర్వాత ఎవరైనా పౌరుషంతో నీకు అవకాశాలు ఇస్తే అది కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. లేకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకో, డబ్బులు కట్టండి థియేటర్ లోపలికి కూడా రానివ్వరు. అది జీవిత సత్యం. ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం. వాళ్ళు సినిమా ఎందుకు తీస్తారు? డబ్బులు సంపాదించడానికి. వాళ్ళు డబ్బులు సంపాదించలేదనుకో, కోవిడ్ టైంలో డబ్బులు ఇవ్వలేరు, ఏదైనా విపత్తులు జరిగినప్పుడు డబ్బులు ఇవ్వలేరు, ఏ చిన్నపిల్లలకి ఆపరేషన్ చేపిలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ఇది ఒక సర్కిల్. అందులో నువ్వు ఫిట్ అవుతావా లేదా అన్నది నువ్వు నిర్ణయించుకో. దానికంటే ముందు జీవితం చూసుకో, జీవితం బాగుపడేలాగా ఏదైనా ఆలోచన చేసుకో. మా ఇంట్లో నా తమ్ముడికైతే నేను చెప్తా, ఆ పనికి మాలిన ఏషాలు అవన్నీ వేయకోకుండా పని చూసుకోరా, కూటికి కురాకు కూడా రాదా, ఎగురితే ఆ గెంతులు వేస్తే అని చెప్తా తమ్ముడు. నీకు అదే చెప్పిన నేను. నీకు ఆ వీడియోలోనే నేను మంచి మాటలు కూడా చెప్పిన. లేదులే తప్పైపోయిందని చెప్పినాడు, ఇంకా ఎవరు ఫోన్లు చేయొద్దు, ఏదో ఆవేశంలో చెప్పినాడని చెప్తున్నాడు కదా, వదిలేయండి, ఇంకెవరు చేయొద్దని కూడా నేను చెప్పిన. ఆ మాటలు ఎక్కవు. అవి ఎందుకు ఎక్కుతాయి? సినిమా హీరోలు కోవిడ్ అప్పుడు చేసినారంట. సినిమా హీరోలు లేకపోతే కోవిడ్లోంచి అంటే ఇంకా అది ఇంకా వాళ్ళ ఆలోచన విధానం అది. ఎదగండి రా బాబు, ఎదగండి.